మేడం రాష్ట్రంలో వినాయక చవితి పందిళ్ళకైతే ఉచిత కరెంట్ అయితే ఇచ్చారు. అసలు ఈ ఉచిత కరెంట్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ ఉచిత కరెంట్ ఇవ్వడం వలన ఏమన్నా ఉపయోగం ఉందంటారా, లేకపోతే ఇంకో రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారంటారా? ఉచిత కరెంటు ఇవ్వటం వల్ల అందరికి హెల్ప్ చేసినట్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎంతో జనాలను అప్పులు చేసేసి వ్యాపారాలు లేక ఇబ్బందులు పెడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం తీసుకొచ్చి జనాలకి ఎంతో మేలు చేశారని. ఎందుకంటే కరెంట్ ఖర్చు మనకు మిగిలిస్తున్నారు. ఆ వారాగా మేము దేవుడి దగ్గర ఎంతో చేయొచ్చు. ఇంకో పూజా కార్యక్రమం, ఇంకో పుణ్య కార్యక్రమం చేయొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏంటో బొట్టు పెట్టేసి ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏ పందిల దగ్గర కనపడలే ఆయన. ఈ సంవత్సరం వచ్చి బొట్టు పెట్టేసి కొబ్బరికాయ కొట్టలేకపోతున్నాడు. ఆ వెల్లంపల్లి కొడుతున్నాడు, నాకు అర్థం అట్లా. కొబ్బరికాయ కొట్టలేడు, ఏం మంత్రి అయ్యాడో నాకు అర్థం అట్లా. ఆడపిల్లలకు కొడుతున్నాడు, టిక్ 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 అని కొడుతున్నాడు. చిన్నపిల్లలే కొడతారు వాళ్ళ కొబ్బరికాయ. మరి ఏంటి నాకు అర్థం అట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బొట్టు పెట్టేసుకుని దేవుడి మండపాల దగ్గరకు వచ్చేసి పూజలు చేసేస్తున్నాడు. ఈ 5 ఏళ్ళు కనపడలేదు దేవుడి విగ్రహం, దేవుడి పూజ ఇవన్నీ కనపడలేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఈ 5 సంవత్సరాల నుంచి వినాయక పూజ అయితే చేయలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఓటు బ్యాంకుని మార్చుకోవడానికి చేస్తున్నారంటారా, లేకపోతే నిజంగా భక్తి కలిగిందంటారా? ఆయనకు భక్తి కూడా ఉంటే 5 ఏళ్ళ చేసి చూపించాలిగా. ఒక్క రోజున భక్తితో చేశాడా? మరి ఇన్నాళ్ళు భక్తి ఉన్నవాడైతే 5 ఏళ్ళని చేయాలి. మరి ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎలా ఓడిపోయాడు కదా, నెక్స్ట్ టైం నేను గెలవాలని చెప్పని ఈ భక్తి చూపిస్తున్నాడు. అంతేగాని నిజంగా గుండెల్లోంచి వచ్చిన భక్తి కాదు, పైన ఆడుతున్న డ్రామా అది. అయితే ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా. నిజమైన భక్తుడైతే పూజకు వస్తే ఎక్కడైనా ఏ భార్యను తీసుకొస్తాడు. ఏ గుడికి ఏ భార్యను తీసుకొచ్చాడు? తిరుపతి సెట్టింగ్ తిరుపతికే తీసుకెళ్ళాడు. తిరుపతి సెట్టింగ్ ఇంట్లో ఎంచుకుంటాడు. ఆయన చూస్తేనేమో హిందువుల దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొడతా బొట్టెట్టుకుంటాడు. ఇటు చూస్తేనో భార్య చర్చికి వెళ్తే ఎవరు నమ్మాలండి? ఎవరు నమ్మాలి చెప్పండి? జగన్ నమ్మాలా, చంద్రబాబు నాయుడు నమ్మాలా? చంద్రబాబు నాయుడుగా చక్కగా సతీ సమేతంగా వచ్చి పూజలు చేస్తున్నారు. హిందువుల సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు బాబు గారు. కాబట్టి ఈ బాబు గారే గ్రేట్. ఎందుకంటే ఈయన అటుకాలు ఇటుకాలు భార్య ఇప్పుడు వద్దు గుడికి వెళ్ళి పూజ చేయొద్దంటే ఆగిపోతాడా? ఆగిపోడా? అందుకనే హిందువుల వైపు బాబు గారు ఉన్నారు. బాబు గారికి మేము సపోర్ట్ చేస్తాం. అయితే గతంలో మీరు ₹1,00,00,000 పందెం కూడా కాశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న గణపతి పూజలో పాల్గొన్నట్టుగా తిరుపతి కూడా వచ్చే అవకాశం ఉంది కదా? ఉంటే రమ్మనండి. నేనేం చెప్పా, తిరుపతికి సతీ సమేతంగా రావాలి. వచ్చి మా కళ్ళ ముందు మేము చూస్తున్న జనాల ముందే ఏదో సెట్టింగ్లు వేసుకుంటే కాదు, తిరుపతికి వచ్చి వేద పండితులతో స్వాగతం పలికి, పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, తలనీళాలు వచ్చి ఇచ్చి పూజలు చేసుకుని చేయమనండి. ₹1,00,00,000 పందానికి అప్పుడు రెడీ. ముందల నేను ఆల్రెడీ ఒక దాంట్లో ఒక శపథం చేసాం మేము ఆల్రెడీ. ఏంటిది? ఉమా గారు ఓడిపోతారు అని చెప్పని వెల్లంపల్లి గారు ఎంతో ఇచ్చేస్తే నేను అన్నా, బోండా ఉమా గారు ఓడిపోతే మా ఆస్తి మొత్తం రాసిస్తాం. ఆయన గెలిస్తే మేము ఆస్తి మొత్తం రాసిస్తాం. ఉమా గారు గెలిస్తే నీ ఆస్తిలో సగం నాకు రాసిస్తావా అన్న. మరి బోండా ఉమా గారు గెలిచారు, వెల్లంపల్లి సగం ఆస్తి నాకు ఇమ్మనండి. ఇప్పుడే నేను ₹1,00,00,000 జగన్ తిరుపతి వస్తే అక్కడ స్పాట్ లో రాసి ఇచ్చేస్తా. ₹1,00,00,000 వెల్లంపల్లి దగ్గర నాకు సగం ఆస్తి వస్తుంది, రాయమనండి. ఇప్పుడు ఇది ఛాలెంజ్ రెడీ అవ్వమనండి. జగన్ కానీ వెల్లంపల్లి కానీ ఇదే ఛాలెంజ్ రెడీ అవ్వమనండి. ఆ రోజు మేము శపథం చేసాం, బోండా ఉమా గారు ఓడిపోతే మా ఆస్తి మొత్తం వెల్లంపల్లికి రాసిస్తానన్నా. వెల్లంపల్లి ఓడిపోతే ఆయన సగంలో వాటా మాకు రాయాలి అని ఛాలెంజ్ చేశా. అలాగే ఆ ఛాలెంజ్కి ఆయన ఒప్పుకునే లెక్క అయితే జగన్ గారికి ₹1,00,00,000 ఇవ్వడానికి నేను సిద్ధం. అంటే జగన్ గారు వచ్చి తలనీలాలు ఇచ్చి ప్రసాదం తింటేనే ₹1,00,00,000 ఇస్తారా, లేకపోతే ఇద్దరు సతీ సమేతంగా రావాల్సిందేనంటారా? ఇద్దరు సతీ సమేతంగా ఇద్దరు రావాలి. ఇద్దరు వస్తే ఆ ఛాలెంజ్ కూడా ఒప్పుకుంటే ఆయన నాకు సగం వాటా ఎత్తి నేను ₹1,00,00,000 అక్కడే ఇస్తా. నన్ను కూడా తీసుకెళ్ళమని తిరుపతి, అక్కడే నేను ఇస్తా. నాకు ఈ వాటా అక్కడ ఇద్దరు సెటిల్మెంట్ ఆయనే చేయమని. పెద్ద మనిషి కదా జగన్ గారు. బాబు నువ్వు ఆ రోజు ఓడిపోయావు, ఉమా గారి మీద పందెం కట్టావు కదా, ఉమా గారు గెలవరా లేదన్నావు కదా, ఆమె ఆ రోజు పందెం కట్టింది కదా, నీ వాటలో సగం వాట అంటే ఆమెకి ఇవ్వు, నా వాటలో నాకు ₹1,00,00,000 ఇవాళ ఎత్తదావిడి అని చెప్పమనండి. ఈ ఛాలెంజ్ రెడీ అవ్వమని నేను ఓకే రెడీ అవుతా. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే మహిళలకు మరొకసారి వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నాకు తెలిసినంత మాత్రాన వెన్నుపోటు పొడిచింది అనేది ఏమీ లేదండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ఉన్న పరిస్థితిలో మేము పనులకు వెళ్ళాలి. పనులకి వెళ్తున్నప్పుడు రేషన్ వస్తుంది, రేషన్ వ్యాన్ వస్తుంది పొద్దున పూట. అది వాళ్ళు వచ్చిందంటే మళ్ళీ రేపు రాదు. కానీ మా ఇల్లు చూసుకుని మేము సాయంత్రం పాటు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి లేడీస్కి బస్సు ఉచిత ప్రయాణం పెట్టారు. హ్యాపీగా మేము అంతా చక్కగా వెళ్తున్నాము, చెందుతున్నాము బస్సుల్లో. ఎక్కడికి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, నిన్న వినాయక చవితి మేము మా 1 టౌన్ వెళ్ళి చక్కగా తెచ్చుకున్నాము. పూలు అవన్నీ మాకు బడ్జెట్ మిగిలిపోతుంది, చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్కూల్ భారం, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ భారం. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఇవాళ. కానీ ఆ స్కూల్ ఫీజులకి 2
ఉంటే ఇద్దరికి అన్నట్టుగా జగన్ గారి ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు అంటే నాకు ఒక్క పిల్లలకే వేశారండి. కానీ ఈ ప్రభుత్వంలో నా ఇద్దరు పిల్లలకి ఫీజులు వేశారు. నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. 26,000 వచ్చింది నాకు. 26,000 రూపాయలు మాకు ఒక పాప ఫీజు అయిపోయింది. ఒక పాపది, అది నాకు భారం అనిపించదు. మరి ఇంకేం చేయలేదండి. గ్యాస్ బండలు ఇవాళ ఆడవాళ్ళకి ఇంటి భారం కింద గ్యాస్ బండ ఒక భారంగా ఉండేది. గ్యాస్ బండలు 2 వచ్చినాయి నాకు. మరి నాకైతే వెన్నుపోటు పొడిచింది అనేది మాట అయితే ఒక నవ్వుగా అనిపిస్తుంది. కానీ మాకు అన్ని న్యాయమే జరిగింది. శ్రీశక్తి పథకంలో అయితే 16 కేటగిరీ బస్సులు ఉంటే 5 కేటగిరీ బస్సుల్లోనే ఇవ్వడం ఏంటి అంటున్నారు. అన్నీ ఇచ్చేసుకుంటారు. నువ్వు అది కూడా చేయలేదు కదండి. అన్నీ ఇచ్చేసుకుంటే వెళ్తే వాళ్ళకి రావాలి కదా. గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? మనకు పథకాలు కావాలంటున్నారు, ఇటు ఫ్రీ, అన్ని ఫ్రీ అంటే పథకాలు ఎలా వస్తాయండి? ఇప్పుడు పథకం ఇవ్వాలంటే దాంట్లో సగం బస్సులకి కేటాయిస్తున్నారు, సగం బస్సులు ఛార్జెస్ మీద పెట్టి తిప్పుతారు. ఆ డబ్బులు వస్తేనే కదా రేపొద్దున ఇంకో పథకానికి ఇవ్వాలి. ఇప్పుడు మహిళలు ఉన్నారు, రేపొద్దున 18,000 వేస్తామన్నారు మా అకౌంట్లో. ఆ అకౌంట్లో అమౌంట్ వేయాలంటే ఎలా వేస్తారు చెప్పండి? ఇప్పుడు కొన్ని బస్సులకి ఫ్రీ పెట్టారు, కొన్ని బస్సులకి లేదు. ఆ వచ్చిన అమౌంట్ ఇలా సర్దుతారు కదా. అసలు శ్రీశక్తి పథకం అనేది అతి చిన్న పథకం, దాన్ని అమలు చేయడానికి కూడా ఎంత సంవత్సరంన్నర పట్టిందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏది చేసినా ఎన్ని సంవత్సరాలు చేశారండి? శ్రీశక్తి పథకం చిన్న పథకమే, కానీ బడ్జెట్ అంతా ఏమైపోయింది, అదంతా అంత చేసేసి వెళ్ళిపోయారు. మొన్న తల్లికి వందనం ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురున్న, నలుగురున్న పిల్లలకు కూడా వేశారు. మేము అవి చూస్తూనే ఉన్నాం. అది చిన్నదంటే ఎలాగా? అన్ని బడ్జెట్ వేయాలి కదా. బడ్జెట్ వేసుకుంటేనే కదా ఏదైనా నడుస్తుంది. అంటే దేశంలోనే అమ్మఒడి తీసుకొచ్చింది మేము వేసినట్టుగా కూడా వాళ్ళు అమ్మఒడి వేయలేకపోయారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు పిల్లలకి ఇవ్వకుండా అని చెప్పి అంటున్నారు. మీరు ఎక్కొట్టారు కదండి. మీరు మొదట్లో ఇచ్చారు, లాస్ట్లో ఎక్కొట్టారు. మీరు 3 ఇచ్చారు, 2 ఎక్కొట్టారు కదా. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్ల బాబుకే వేసారండి. అది కూడా 2 సంవత్సరాలు వచ్చింది. నేను 3 సంవత్సరాలు తీసుకోలేదండి. అయితే ఇప్పుడు అసలు దీపం పథకంలో కూడా గ్యాస్ బండ్లు కూడా ముందు అసలు 3 బండ్లు అని అనే మాట చెప్పలేదు. ఇప్పుడు ఈ 3 బండ్లు అనే ఆంక్షలు పెట్టడం ఏంటి? దాంట్లో కూడా ఇప్పుడు ఎన్నో మహిళలకి ఉచిత గ్యాస్ అన్నారు, ఉచితంగా వాడుకునే అవకాశం లేదుగా అంటున్నారు. సంవత్సరానికి 3 బండ్లు ఫస్ట్ నుంచి అదేగా చెప్తున్నారు. మరి ఆంక్షలు ఎలా పెడుతున్నారు? సంవత్సరానికి 3 బండ్లు వస్తూనే ఉన్నాయి కదా. కొంతమందికి ఆంక్షలు పెట్టి బండ్లు కూడా రాకుండా చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకే తెలియాలి. వచ్చింది మాకలాంటి వాళ్ళకైతే వచ్చినాయి, అది మాకు తెలుసు కాబట్టి మేము ఉన్నది చెప్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో డ్వాక్రా రుణాలు వాటి వడ్డీ ఎగ్గొట్టారు. ఈ విషయాన్ని అయితే మహిళలు ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు అంటున్నారు జగన్ గారు. అయితే డ్వాక్రా మహిళలకి రుణాలు ఎగ్గొట్టారు అవన్నీ అనేది వాస్తవం అండి. అవన్నీ జరగలేదు. అవన్నీ జరుగుతాయి, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తారు. ప్రతి ప్రోగ్రాం జరుగుతుందండి. ఇప్పుడు మా వడ్డీ కూడా ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. చంద్రబాబు గారిని అయితే ద్రోహం చేశారని చెప్పి మహిళలు అయితే మర్చిపోలేరు అంటున్నారు. మర్చిపోకుండా ఎక్కొట్టి ద్రోహం చేసి మహిళలు మర్చిపోకపోతే ఆయన ఎలా గెలుస్తారండి? మరి ఆయన గెలిచి చూపించారు కదా. ఇప్పుడు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు పడుతున్నారు? ఆయన అన్ని చేసి చూపిస్తున్నారు కదా. అవన్నీ ముట్టి మాటలండి. అయితే గత 5 సంవత్సరాలు అయితే ఒక స్వర్ణయుగం నడిచింది. మేము చేసిన మంచిని అయితే మహిళలు అస్సలు మర్చిపోలేరు అంటున్నారు. మరి మర్చిపోలేకైతే నీకు 11 సీట్లు ఎలా వచ్చినాయండి? 11 సీట్లు ఎలా వస్తే నువ్వు మంచి చేస్తుంటే, ఎక్కువ చేస్తుంటే నిన్ను బ్రహ్మరథం పలికి నువ్వు 175 170 సీట్లు వచ్చాయి. కానీ జగన్ గారు ఎందుకు ఓడిపోయారు? ఆయనకి ఎందుకు వచ్చినాయి ఓట్లు? అది గుర్తుంచుకోమనండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడమని చెప్పండి. అయితే అసలు మీరు ఒక మహిళగా చెప్పండి, మహిళా ప్రభుత్వం కానీ మహిళా సంక్షేమ ప్రభుత్వం కానీ ఏదంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలన, టీడీపీ అదే బాగుందండి మాకు.